సిపిఐ నేత నారాయణ కర్నూలులో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయన చూస్తే ఏమవుతుంది, ఎల్కేద్దాం రాగానే అందరూ ఆయన్నే జయ అంటారు. అది ఇష్టం ఉండదు మోడీకి. అదే పార్టీ లోపల బయట ఆయన సమంగా ఉండేవాళ్ళు ఉండకూడదు వీళ్ళే. అంటే ఒక విధంగా క్రిమినల్ యాక్టివిటీస్ మైండ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే మన బ్రదర్. ఇప్పుడు దానికి మమ్మల్ని అంతా పిలిచాడు, మేము రామన్నామంటే అర్థం అయోధ్య మీద కోపం కాదు, రామాయణ మీద కోపం కాదు. ప్రభుత్వం ఆ విధంగా పాల్గొనడం కరెక్ట్ కాదు ఉద్దేశంతో మీరు చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు ఎందుకు వచ్చింది దేవుడి మీద ప్రేమ? అత్యంత మన దగ్గర లేవా? అయోధ్య నుంచి దేశం మొత్తంలో అత్యంత పంపించాలనా? అంటే పరమానంద శిష్యుడు సూదు మోసినట్టుగా అత్యంతలు మోసుకొని తిరుగుతూ ఉన్నారు విశ్వ హిందూ పరిషత్తులో 60 వాళ్ళు. ఇంటింటికి పోయి అత్యంతలు ఇచ్చి సెంటిమెంట్. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ అవసరం. రాజకీయాలు చెప్తే ఓట్లు లేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి ఏం చేశారని చెప్తే ఓట్లు ఎవరు వేయరు. ఎందుకంటే బలహీనమైనటువంటి విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్ తెచ్చాడు. కానీ బలమైనటువంటి బీజేపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఒక్క పబ్లిక్ సెక్టర్ కూడా తేలేదు. పారిశ్రామిక అభివృద్ధి రాకుండా భారతదేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? పైపించి ఉన్న పబ్లిక్ సెక్టర్ సమ్మేస్తున్నాడు వరుసపెట్టి. విమానాశ్రయాలు మొదలుకొని, నౌకాశ్రయాలు మొదలుకొని, అనేక ఎల్ఐసి మొదలుకొని, ఇన్సూరెన్స్ మొదలుకొని మొత్తం అమ్మేస్తున్నాడు. అంటే దేశంలో ఆయన చేసింది ఏమి లేదు. ఇంకా పారిశ్రామిక అభివృద్ధి కాకుండా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అందులో పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు రాకుండా ప్రైవేట్ వాళ్ళ ఉద్యోగాలు దేనికి ఉపయోగపడుతున్నాయి అవి? అదే సందర్భంలో అవినీతి ఎంత పెరిగింది? ఆయన అంటాడు, నాకు పెళ్ళాం బిడ్డలు లేరు, నేను సన్యాసిని, నాకెందుకు డబ్బులు అంటాడు. సాక్షాత్తు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడే, పెళ్ళాన్ని వదిలేశాడు పాపం. ఆమె ఫుట్పాత్ మీద తిరుగుతూ ఉంది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు భార్య అట్లా వదిలేశాడు. అది పర్సనల్ వ్యవహారం అంటారు. పర్సనల్ వ్యవహారం కాదు, ప్రధానమంత్రి. మీ ఆవిడని అటు ఫుట్పాత్ మీద వదిలేసినావు, నీకు మోరల్ రైట్ లేదా? సరే వదిలిపెట్టండి. మీరు వచ్చిన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అవినీతి పరులు అని చెప్పేసి మేము కూడా చెప్పినాం. కానీ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అవినీతి పరులందరూ జైలుకు పోయారు. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నవాళ్ళు పోయారు, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం డిఎంకే వాళ్ళు పోయారు, వాళ్ళందరూ జైలుకు పోయారు. వాళ్ళు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైలుకు పోయాడు. కానీ మీరు వచ్చిన తర్వాత 30 మంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి. దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోతే దానిలో 29 మంది గుజరాత్ వాళ్ళే. దానిలో 7 మంది 8 మందో మోడీ ఇంటి పేరు ఉన్నవాళ్ళే.